నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను ప్రజ్ఞ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు తెలుగు భాష పరిరక్షణకు గిడుగు రామూర్తి జీవితకాలం కృషి చేశారన్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు. తెలుగు భాషను పరిరక్షించుకోవాలన్న పూర్వ ఉపరాష్ట్రపతి భాషా పరిరక్షణకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలన్న వెంకయ్యనాయుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలి. సిఆర్డీఏ ఉన్నతాధికారుల సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశం. శ్రీశైలంలో కన్నుల పండువగా స్వర్ణ రథోత్సవం. ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన మల్లన్న స్వామి అమ్మవార్లు. వివరాలు చూద్దాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు మనం మేజర్ ధ్యాన్ చంద్కు నివాళులు అర్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక వీడియోను తన సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన అథ్లెట్లతో సంభాషించిన వీడియో అందులో ఉంది. క్రీడల పట్ల మక్కువ ఉన్న వారందరికీ భారత కోసం క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి అభినందనలు చెప్పేందుకు ఇంతకు మించిన మంచి తరుణం మరొకటి ఉండదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రీడలకు మద్దతునిస్తుందని, యువతకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని, తమకిష్టమైన క్రీడల్లో రాణించేలా అండగా నిలుస్తామని మోదీ వెల్లడించారు. चैंपियंस ही तैयार नहीं करता बल्कि पीस, प्रोग्रेस और वेलनेस को भी प्रमोट करता है. स्पोर्ट्स दुनिया को जोड़ने का एक और सशक्त माध्यम है. स्पोर्ट्स की सॉफ्ट पावर देश की पहचान को, देश की छवि को कई गुना ज्यादा बेहतर बना देती है. 2036 में भारत में ओलंपिक्स का सफल आयोजन हो, इसके लिए भारत अपने प्रयासों में कोई कमी नहीं रखेगा. ये 140 करोड़ भारतीयों का बरसों पुराना सपना है. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణకు గిడుగు వెంకటరామూర్తి తన జీవితకాలం కృషి చేశారన్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భాష లేకపోతే మనుగడ లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మాతృభాషలో అధ్యయనం చేస్తేనే విజ్ఞానం వస్తుందన్నారు. హిందీ, బెంగాల్, మరాఠీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాషగా తెలుగు నిలవటం గర్వకారణమని చెప్పారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు ఇప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాల పట్ల అమితమైన ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెలుగైనటువంటి గిడుగు రామూర్తి గారి జయంతిని భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, భాష లేకపోతే మన మనుగడే ఉండదు. తెలుగు జాతికి ఉనికి, మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష. ఈరోజు మనందరం గర్వంగా ఉన్నాం. దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి. అలాంటి భాష కోసం జీవితాంతరం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు రామూర్తి పంతులు గారు. ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు. ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది,
మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది. అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు. అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది. దేశంలో 4వ భాష ఈరోజు తెలుగు భాష. 10 కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం. హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా. అమెరికా లాంటి దేశంలో తెలుగు 11వ భాష అంటే అది తెలుగువారి సత్తా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఈ రోజు సిఆర్డీఏ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రానున్న 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐ అమరావతిని కలిసి ఉండేలాగా లోగో రూపొందించాలన్నారు. నాణ్యతలో రాజీ లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణాలను చేపట్టాలన్నారు. సమీక్షలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ 1 గంటలో అమ్ముడుపోయాయని గుర్తు చేసుకున్న చంద్రబాబు గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలను రూపొందించాలని ఆదేశించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లైన్లు వినియోగించామని 60% పూర్తయినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కార్మికుల భద్రత విషయంలో రాజీ పడద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఈ రోజు కార్మిక శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడారు. కార్మికులు నిర్వహించాలన్నారు. ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేస్తామని అధికారులకు తెలిపారు. 2019కు ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 10 లక్షల రూపాయలతో బీమాకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు. మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఏపీ మెడ్టెక్ జోన్ అభివృద్ధి చేసిన ఆర్టీపీసీఆర్ కిట్ ఎర్బా ఎండీఎక్స్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆవిష్కరించారు. వేదికపై మేక్ ఇన్ ఏపీ ఖ్యాతిని ఘనంగా చాటుతోందన్నారు. ఈ సందర్భంగా కిట్ తయారీ బృందాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. కిట్లోని లయోఫాల్డైజ్ కాంపోనెంట్స్ రవాణాకు అనుకూలంగా ఉన్నాయని, అంటువ్యాధుల్ని సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ సన్నద్ధతను ఈ కిట్ చాటుతోందని ఆయన పేర్కొన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు. భారత్లో అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన భాషల్లో తెలుగు కూడా ఒకటి. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మహనీయుడు గిడుగు వెంకట్రామ్మూర్తి పంతులు. వ్యవహారిక భాష కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. భాష సామాన్యులకు అందుబాటులోకి రావాలని ఆ మహనీయుడు అహర్నిశలు శ్రమించారు. రామ్మూర్తి పంతులు జయంతిని ఈ రోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా వ్యవహారిక తెలుగు వెలుగు గిడుగువారు చేసిన అవిశ్రాంత కృషి గురించి దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తోన్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అక్షరం అజరామరం. అది జాతి అస్తిత్వానికి దిక్సూచి. అది మాతృభాష అయితే మరింత మమకారం. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన భాష మనది. తేనె కన్నా తీయనిది తెలుగు భాష అంటూ సినీ కవులు కళాల నుంచి జాలువారింది మన తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా కీర్తి పొందిన మన తెలుగు భాష కమ్మదనాన్ని ప్రతి ఒక్క తెలుగువారు ప్రేమతో ఆస్వాదిస్తారు. పరాయి సంస్కృతి వేష భాషలకు ఆకర్షితులై తెలుగు భాషా వినియోగాన్ని తగ్గిస్తున్న ప్రస్తుత సంధి యుగంలో తెలుగు భాష ఔన్నత్యం, మాతృభాష ఔచిత్యాన్ని భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. భారత్లో అతి ముఖ్యమైన భాషలుగా గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. అమ్మలాంటి మాతృభాష వెలుగు మసగబారుతున్న సమయంలో తెలుగు బాట వెలుగు బాట చూపించేందుకు అనేక మంది కృషి చేశారు. ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మహనీయుడు గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి సైతం చేరువ చేసేందుకు
గిడుగు రామ్మూర్తి పంతులు ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాకు చెందిన పర్వతాలపేట గ్రామంలో జన్మించారు ఈ మహనీయుడు. ఆధునిక తెలుగు భాష నిర్మాతల్లో ముఖ్యుడు, ఉపాధ్యాయుడు, చరిత్ర శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగాను గిడుగు రామ్మూర్తి పంతులు పేరు గడించారు. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. భాష సామాన్యులకు అందుబాటులోకి రావాలని ఆ మహనీయుడు అహర్నిశలు శ్రమించారు. గ్రాంధిక భాషలోని తెలుగు వచనాన్ని ప్రజలకు వాడుక భాషలోకి తీసుకొచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, సొబగును, వీలును తెలియజెప్పిన మహనీయుడు గిడుగు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడాయన. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవటం ఎంతైనా సముచితం, సందర్భోచితం, అవసరమును. తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. తెలుగు భాషా దినోత్సవం తెలుగు గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పే గొప్ప రోజు. తెలుగు చరిత్ర, సంస్కృతిని తెలుసుకోవడంతో పాటు తెలుగు భాషా సౌందర్యాన్ని మెచ్చుకునే రోజు. నేటి తరాన్ని మన సంస్కృతి సంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి తెలుగు భాషా దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు. తెలుగు భాషా దినోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు నిర్వహిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తెలుగు భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తున్నారు. వేమన, సుమతి శతకాలపై పద్యరచనా పోటీలు, కవితలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలను అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా కృషి చేస్తున్నాయి. దేశ ప్రధాని స్వయంగా తన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు భాష విశిష్టతను తెలుగులో వర్ణించడం, తెలుగు ప్రజలకి తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పడం తెలుగు వారందరికీ గర్వకారణం. శాసనం అంటే రాళ్లు రప్పులు కాదని, అవి మన విలువలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కల్లమలలో జరిగిన తెలుగు భాషా దినోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భాష పట్ల ఇతర రాష్ట్రాల ప్రజలకు ఉన్నంత మమకారం తెలుగు రాష్ట్రాలకు లేదన్నారు. తెలుగు భాషను మనమందరం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భాషా పరిరక్షణకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. పరిపాలనాపరమైన ఆదేశాలను, జీవోలను తెలుగు భాషలోనే జారీ చేయడం ద్వారా ఆ భాషకు మరికొంత గుర్తింపు లక్కుతుందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శాసనాలంటే రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు. అవి రాళ్ళు రప్పలు కాదు, మన భాషకు చెందిన గొప్పలు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సింది. ఈ విషయంలో తమిళనాడు మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ భాషని, వాళ్ళ లిపిని, వాళ్ళ శాసనాలను చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. మనము తెలుగు వాళ్ళం అంత శ్రద్ధ తీసుకోవడం లేదు. దయచేసి తెలుగు వాళ్ళు కూడా అదేవిధంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, తెలుగు ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారు, అటు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ భాషను ప్రోత్సహించాలా, ప్రభుత్వ ఉత్తర్వులు భాషలో ఇవ్వాలా, దాంతోపాటు ఇలాంటి శాసనాలు, పరిశోధనలు మరింతగా సాగించి మన యొక్క పాత వెలుగులు ఏతున్నాయో వాటన్నిటినీ బయటకు తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. మన భాష యొక్క ప్రాచీనత విడిపోసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నేను మంత్రి అయిన తర్వాత తమిళనాడుకి ఇచ్చిన తెలుగు ఎందుకు అని చెప్పని ప్రభుత్వంలో మాట్లాడితే తెలుగు కూడా ప్రాచీన భాషగా గుర్తించారు. ఈ ప్రాచీన భాష అధ్యయన కేంద్రం మైసూరులో ఉంది. మొత్తం మీద మన రాష్ట్రంలో తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని పెట్టి అక్కడ ఇలాంటి శాసనాలు, అలాగే ఇలాంటి లిపులు, ఇలాంటి పుస్తకాలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా అధ్యయనం చేసి మన యొక్క అసలు మూలాలకు మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒక భాషను బట్టి జాతిని గుర్తిస్తారు. వార్తల్లో ఇప్పటికి స్వల్ప విరామం. 3 నెలల్లో డబ్బు డబుల్. వారే వా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా, నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా.
నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు భాష కనపడాలి, తెలుగు భాష వినపడాలి అంటూ విద్యార్థులు నినదించారు. ఆధునిక పోకడల్లో కనుమరుగవుతున్న అమ్మ భాష తెలుగును కాపాడుకుందాం, తెలుగులోనే మాట్లాడుకుందాం, తెలుగులోనే చదువుకుందాము అని పలువురు భాషా పండితులు సూచించారు. తెలుగు వ్యవహారిక భాష ఉద్యమానికి ఆద్యులు భాషా కోవిదులు గిడుగు రామ్మూర్తిని స్మరించుకుంటూ పలు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థులు తెలుగు తల్లి గిడుగు రామ్మూర్తి సాంప్రదాయ వేషధారణలతో తెలుగు భాషా సంస్కృతిని నాటి కళ రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, విద్యార్థులు మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భాషావేత్త, భాషోద్యమానికి వేగుచుక్క, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి తెలుగు కవి గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, పూర్వకాలంలో గ్రాంధిక భాష అమలులో ఉండింది. అది సామాన్య ప్రజలకు అర్థమయ్యేది కాదు. పురాణ ఇతిహాసాలు, కథలు, ఎన్నో సాహిత్య సంబంధమైనటువంటి విషయాల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో అది లేదు. అది గ్రహించినటువంటి మన గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారు దీన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గ్రాంధికవాదులతో దాదాపు 4 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేశాడు. నోటి మాటకి చేతి రాతకు సంధానం ఉన్నప్పుడే భాష పోషకమవుతుందని వాదించినటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. భాషల ద్వారా కానీ దుస్తుల ద్వారా కానీ చూపిస్తున్నాము. అలానే పాఠశాలలన్నింటిలోనూ తెలుగు మీడియంలో కూడా విద్యను అభ్యసిస్తే, అంటే మాతృభాషలో అధ్యయనం అనేది నేరుగా మెదడుకు చేరుతుంది. అది భాష ద్వారానే సాధ్యమవుతుంది. భాష అనేది మనకు అర్థమవడానికి, మనము అనుకున్నటువంటి విషయాలను బయట చెప్పడానికి ఉపయోగించేది. అలాంటి భాషను బతికించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు భాషని ఈరోజు మనము చేరువ చేసుకోవడానికి ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వ్యవహారిక భాషోద్యమ నాయకుడు, పితామహుడైనటువంటి గిడుగు వెంకటరామ్మూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ ఈరోజు మేము ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తెలుగు వినపడాలి, తెలుగు కనపడాలి. తెలుగు అజంత భాష అనగా అచ్చులతో అంతమయ్యేది. తెలుగు భాషను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మూలాలు ఉన్న ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. విజయనగర సామ్రాజ్యపు రాజు అయిన శ్రీకృష్ణదేవరాయ అనువాద సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో తెలుగు భాషా వినియోగం ఆశాజనకమైందని హైదరాబాద్ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆచార్యులు పవన్ కుమార్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటచలంలోని తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో తెలుగు భాషా దినోత్సవం ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వ భాషా ప్రయుక్తం సాంకేతికత వైద్య విద్యాభ్యాసానికి అవకాశం కల్పిస్తోందన్నారు. తెలుగు ప్రాధాన్యతకు అన్ని రంగాల్లో విశిష్టత చేకూరేందుకు భద్రపరచాల్సిన అంశాలను గుర్తించి వాటిని కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తోన్నట్లు తెలియజేశారు. తెలుగు భాషా వినియోగంలో యువత మాతృభాష మాధుర్యాన్ని గుర్తించాలని సూచించారు. తెలుగు భాష వాడుకను పెంచాలి, తెలుగు భాష అభివృద్ధి చెందాలి. తక్కిన ఏ అభివృద్ధి చెందిన భాష కన్నా తెలుగు భాష తక్కువ కాదు అనే దార్శనికతని ప్రదర్శించి తెలుగు భాషని శాస్త్రీయమైన పంథాలోకి నడిపించిన మహానుభావులు శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారిని గురించి క్రమం తప్పకుండా ఆ సందర్భం వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ కేంద్రంలో విశిష్టమైన కార్యక్రమాలని ఈ కేంద్రం నిర్వహిస్తున్నది. ఆ పరంపరలో ఈ కార్యక్రమం కూడా ఒకటి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తక్షణానువాద వ్యవస్థలు అందుబాటులోకి రావడం వల్ల ఇవాళ మనం ఎటువంటి శాస్త్రాన్నైనా మన భాషలోనే హాయిగా మన మాతృభాషలోనే చదువుకునే వెసులుబాటు వచ్చింది. గిడుగు రామ్మూర్తి గారి 161వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటోంది. తెలుగు భాషకు సంబంధించినటువంటి సమస్త విషయాల మీద పరిశోధన చేసి దాని లోతుపాతుల్ని తెలుగు ప్రజలకు తెలియజేసి తెలుగు భాష యొక్క విశిష్టతను, తెలుగు భాష ప్రాచీనతను, తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరాన్ని, తెలుగు భాషను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ కేంద్రం నొక్కి చెప్తోంది. ఆ సందర్భంగా మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలుగు భాషని ప్రచారం చేయడం కోసం, తెలుగు భాషను అభివృద్ధి చేయడం కోసం
వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కళాశాలల నుంచి పండితుల్ని రప్పించి వాళ్ళ ద్వారా ఉపన్యాసాలు ఇప్పించి తెలుగు భాష గొప్పతనాన్ని చాటేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. శాస్త్రీయమైన అధ్యయనం అలాగే అనువాదాలకు సంబంధించిన టూల్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి మన రాష్ట్ర విద్యాలయాల కన్నా కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో బాగా జరుగుతుంది. దాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు, వాటి నుంచి స్వీకరిస్తారు. అయితే ఇక్కడ మనం ఎక్కడ వెనకబడిపోతున్నామంటే సాహిత్యం మీద జరుగుతున్నంత పరిశోధన కానీ కృషి కానీ భాష మీద జరగటం లేదు. అలాగే ఈ భాషను ఉపయోగించుకునే క్రమంలో మనం చాలా వెనకబడిపోయాం. ఎంత వెనకబడిపోయామంటే ఈరోజు పాఠశాల విద్య నుంచి కళాశాల విద్య అలాగే డిగ్రీ పీజీ అన్ని చోట్ల కూడా మాధ్యమం ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయన్న అపోహలో వెళ్ళిపోతూ ఉన్నాం. బాలలకు బంగారు బాల్యాన్ని అందించడానికి మనందరం కలిసికట్టుగా కృషి చేయాలని సామాజిక సంఘ సంస్కర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ రోజు నిర్వహించిన బంగారు బాల్యం వర్క్షాప్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్థి మాట్లాడుతూ బాలలకు కులమతాలకు అతీతంగా బాల్యాన్ని అందించాలన్నారు. సమిష్టి కృషితో పిల్లల అందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. పిల్లల హక్కులకు భంగం కలిగిన చోట వారి రక్షణకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వాలు బాధ్యతతో బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. Balyam, that is a great scheme. But let me tell you that many miracles, many great news, many things have to become under the leadership of Chandrababu Naidu Garu. The world looks at him. I know many people and many leaders of the world. So his schemes and his initiatives, his visionary work is followed by many in the world. And I'm sure that జాతీయ క్రీడా దినోత్సవాన్ని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వివిధ పాఠశాలల్లో నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, సరస్వతీబాయి మున్సిపల్ పాఠశాలల్లో క్రీడా దినోత్సవం జరిగింది. ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పలు ఆటల పోటీలు, నృత్య పోటీలను ప్రదర్శించారు. క్రీడల ఆవశ్యకతను తెలియజేసే విధంగా క్రీడా పరికరాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థిని దీర్ఘదర్శిని సత్కరించి అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించి దేశ ప్రతిష్టను ఇనుమడింప చేయాలని శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఉన్నత వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటరమణ పిలుపునిచ్చారు. షాయిలో వచ్చి తాడులో గెలిచాను. నేను అందరూ వచ్చారు, పార్టిసిపేట్ చేసి అందరు గెలిచారు. మంచి స్థాయికి నేను రావాలని అనుకుంటున్నాను. నాకు డాన్స్ అని కూడా చాలా ఇష్టము. 1932లో జరిగే ఒలింపిక్స్లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన సార్. 1936లో జరిగేటటువంటి బెర్లిన్ ఒలింపిక్స్లో అతను 8-1 తేడాతో జర్మనీని ఓడించిన తర్వాత హిట్లర్ దగ్గరనే మన్నలు పొందినటువంటి వ్యక్తి సార్. అతను ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ రోజు వేటూరి ప్రభాకర శాస్త్రి 74వ వర్ధంతి జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు, రాయలసీమ రంగస్థల కళాకారులు పాల్గొని వేటూరి ప్రభాకర శాస్త్రి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. తెలుగు కవి, భాషా పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు సంస్కృత పండితుడిగా వేటూరి సుప్రచితుడు అని అన్నారు. చరిత్రలో లభ్యమవుతున్న మొట్టమొదటి తెలుగు పదము నాగబు అని కనుగొన్నది వేటూరేనన్నారు. అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చింది కూడా వేటూరి అని కొనియాడారు. అలంకరించి ఘనంగా నివాళులు అర్పించాము. ఈరోజు అన్నమయ్య సంకీర్తనలు మనం బాగా వింటున్నాము అంటే దానికి ఆరాధ్యుడు మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. వాగ్వేయకారుడు, అనువాదకుడు, పరిశోధకుడు అయినటువంటి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి 74వ వర్ధంతి శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఈ రోజు శ్రీశైలంలో బంగారు స్వర్ణ రథోత్సవం జరిగింది. ఆలయ ఈవో పెద్దిరాజు శ్రీ స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణ రథోత్సవం ఆలయ రాజగోపురం నుంచి మాడవీధుల్లో భక్తుల కోలాటాలు, మేళతాళాలతో వైభవంగా సాగింది. మొదటిసారిగా స్వర్ణ రథోత్సవం ఆలయ మాడవీధుల్లో జరుగుతూ ఉండటంతో వందలాది మంది భక్తులు తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్లు స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు రావడంతో అధికారులు బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీటి ఉధృతిని పరిశీలించిన అధికారులు బ్యారేజ్ 70 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. దీనివల్ల 99,050 క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలోకి వెళ్లిపోతోంది. కాలువలకు 17,229 క్యూసెక్కుల నీరు అధికారులు విడుదల చేశారు. దీంతో ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 116,279 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. దేశంలో ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. క్రీడల పట్ల ప్రజలకు ఆసక్తి కలిగించడం, క్రీడల ప్రాముఖ్యతను సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లటమే లక్ష్యంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జాతీయ ఐక్యతను, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడానికి, యువతరాన్ని క్రీడల్లో నిమగ్నమయ్యేలా ప్రేరేపించడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఆయన గౌరవార్థం ఆగస్టు 29ను జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటూ ఆ క్రీడాకారునికి క్రీడాలోకం ఘన నివాళులర్పిస్తోంది. క్రీడా ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన మేజర్ ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29వ తేదీన అలహాబాద్లో జన్మించారు. జవాన్గా జీవితాన్ని ప్రారంభించి సైనికాధికారుల ప్రోత్సాహంతో చక్కటి ఆటగాడుగా ఎదిగిన ఆయన 1928లో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో మెరుపులు మెరిపించాడు. 1932 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో, 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ సారథ్యంలో భారత జట్టు విజయ ఢంకా మోగించింది. ఇలా వరుసగా 3 ఒలింపిక్స్లోనూ భారత జట్టు స్వర్ణ పతకాలు సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకుంది. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు ధ్యాన్ చంద్. 1936లో జరిగిన బెర్లిన్ ఒలింపిక్ క్రీడలలో ధ్యాన్ చంద్ 11 గోల్స్ చేయడంతో ఫైనల్ మ్యాచ్లో జర్మనీ జట్టుపై భారత్ 8-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆ మ్యాచ్లో జర్మనీ ఓటమితో అడాల్ఫ్ హిట్లర్ నిరాశతో స్టేడియం నుంచి నిష్క్రమించారు. జర్మనీ నియంత హిట్లర్తో ప్రత్యేకంగా మాట్లాడిన మొదటి, చివరి క్రీడాకారుడు ధ్యాన్ చంద్ మాత్రమే. హిట్లర్ను కలిసిన సందర్భంలో ధ్యాన్ చంద్ కు మేజర్ హోదా ఇస్తానని, జర్మనీ సైన్యంలో చేరాలంటూ కోరగా సున్నితంగా హిట్లర్ కోరికను తిరస్కరించిన ధైర్యశాలి ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ అందించిన స్ఫూర్తితో 40 సంవత్సరాల సుదీర్ఘ విరామం అనంతరం భారత హాకీ జట్టు ఇటీవల జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ హాకీ క్రీడా చరిత్రలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను హిమాలయాలంత ఎత్తుకు తీసుకువెళ్లడంలో మేజర్ ధ్యాన్ చంద్ పాత్ర మరువరానిది. దేశానికి స్వాతంత్ర్యం రాకముందే దేశ విజయ కేతనాన్ని దేశం వెలుపల ఎగురవేసిన భారతీయుడు ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ బాల్యం నుంచే హాకీ పట్ల మక్కువ ప్రదర్శిస్తుండేవాడు. గొడుగు కర్ర లాంటి వంకర కర్రలతో వస్త్రంతో తయారు చేసిన బంతితో నిత్యం సాధన చేసేవాడు. ధ్యాన్ చంద్ సోదరులు రూప్ సింగ్, మూల్ సింగ్లు కూడా హాకీ క్రీడాకారులు కావడంతో వీరి కుటుంబానికి హాకీతో విడదీయరాని బంధమేర్పడింది. హాకీలో ధ్యాన్ చంద్ నైపుణ్యాన్ని, తన నియంత్రణలో బంతిని ఉంచుకునే సామర్థ్యాన్ని చూసిన బ్రిటిష్ ఆర్మీ అధికారులు 1922లో సిపాయిగా ఉద్యోగం కల్పించారు. ఆర్మీ రెజిమెంట్ తరపున ఆడుతూ అనేక టోర్నమెంట్స్లో ధ్యాన్ చంద్ ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టాడు. 1948లో హాకీ నుంచి 1956లో ఆర్మీ నుంచి మేజర్గా ఆ హాకీ దిగ్గజం పదవీ విరమణ చేశారు. భారత ప్రభుత్వం 1956లో పద్మభూషణ్తో ధ్యాన్ చంద్ ను సత్కరించింది. జాతీయ క్రీడారంగానికి స్ఫూర్తిగా నిలిచిన ధ్యాన్ చంద్ జన్మించిన ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత క్రీడా ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన ధ్యాన్ చంద్ కు గౌరవ సూచకంగా దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పేరును మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత క్రీడారంగంలో ఎంతో మంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ ధ్యాన్ చంద్ కు ఉన్న స్థానం ప్రత్యేకమనే చెప్పాలి. నేటి క్రీడాకారులకు ధ్యాన్ చంద్ ఒక స్ఫూర్తి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.